భరద్వాజ గారు మీరు ఎన్నో ప్రభుత్వాలు చూసుంటారు. ఆనాడు ఇందిరాగాంధీ ప్రభుత్వం నుంచి నేటి మోడీ ప్రభుత్వం వరకు కేంద్రంలో. ఇప్పుడు అటు కేంద్రంలో మోడీ గారు, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు గారి కూటమి ఏదైతే ఉందో, తెలుగుదేశము, బీజేపీ మరియు జనసేనతో కలిసినటువంటి కూటమి. ఈ ప్రభుత్వాల పాలనని ప్రజలు ఎలా స్వీకరిస్తున్నారు? ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక ఏరియాలో ఆయన సొంత నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేశాడు తప్ప కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయాల్లో కేంద్ర ప్రభుత్వం నిర్దేశాలకు వ్యతిరేకంగా డ్రైవ్ చేసేటువంటి ప్రయత్నం కానీ లేదు, నడిచే ఉద్దేశం కానీ జగన్మోహన్ రెడ్డికి కూడా లేదు. ఇప్పుడు టోటల్గా ప్రతి ప్రాంతీయ పార్టీ కూడా కంట్రోల్డ్ బై భారతీయ జనతా పార్టీగా మారిపోయింది ప్రపంచం. సొంత వ్యక్తిత్వాలను చంపేస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలకి అంతకుముందు సొంత వ్యక్తిత్వాలు ఉండేవి, సొంత అస్తిత్వాలు ఉండేవి, సొంత డిమాండ్లు ఉండేవి. ఎన్టీ రామారావు గారి రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ఒక సొంత డిమాండు, సొంత టోను ఉండేది. ఇలా సొంత గొంతుల్ని నొక్కేసి ప్రాంతీయ పార్టీలన్నింటినీ తమ యూనిట్లుగా, అంటే తన కంట్రోల్లో నడిచేటువంటి యూనిట్లుగా మార్చేసినటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి. తెలుసుకోవాలంటే, ఎవరైనా ప్రాక్టికల్గా తెలుసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ వస్తే సరిపోతుంది. ఒక అధ్యయనం సరిపోతుందంట. ఆంధ్రప్రదేశ్లో 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కీలకంగా. 2 ప్రాంతీయ పార్టీలు అధికారం నువ్వా నేనా అనేటువంటి పోటీలో కూడా ఉన్నాయి. అంటే వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, జనసేన, ఈ 3 ప్రాంతీయ పార్టీలు కూడా ప్రాంతీయ ప్రజల ఆకాంక్షల్ని బలంగా ప్రతిబింబింపజేసి కేంద్రంతో యుద్ధం చేసి వీళ్ళ జీవితాల్లో ఏదో వెలుగులు ప్రసరింపజేస్తారు అనేటువంటి నమ్మకాన్ని కలిగించే పరిస్థితుల్లో లేవు. భరద్వాజ గారు, ఇక్కడ యుద్ధం చేస్తే వినాశనమే తప్ప అదే స్నేహం చేస్తే ప్రేమతో మరింత జయించవచ్చు అనేటువంటి ఒక కాన్సెప్ట్తో బహుశా వీళ్ళు ముందుకు వెళ్తున్నారేమో అని ఎందుకు అనుకోకూడదు. అంటే ఎన్నో ప్రాజెక్టులు ఇప్పుడు కేంద్రము మనకి సహకరిస్తుంది. అటు పోలవరం కావచ్చు, జాతీయ ప్రాజెక్టు, అలాగే విశాఖ స్టీల్కి సంబంధించి మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి మొన్న 11,000 కోట్లను విడుదల చేయటం, అలాగే జాతీయ రహదారులు నిర్మించే క్రమంలో మనకి కొన్ని 100 కోట్ల రూపాయలని వెచ్చిస్తుంది. అలాగే మనకి ఈ సముద్ర మార్గాలని డెవలప్ చేయటం కోసము మనకి చెన్నై టు కోల్కతాకి సంబంధించినటువంటి ఒక క్యారిడార్ని నిర్మించే క్రమంలో లక్షల కోట్ల రూపాయలు, అలాగే తీర ప్రాంత అభివృద్ధి, ఇంకా చెప్పుకుంటూ పోతే విమానయాన సంస్థలు, అంటే ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ బాగా కన్వేయన్స్ ఎక్కడ ఎక్కువ ఉంటుందో ఆ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందనేటువంటి ఒక ఉవాచతో చాలామంది ఓకేనా మా ఏరియాలో ఎయిర్పోర్ట్ ఉంటే బాగుండు, అంటే విమానాశ్రయాలు ఉంటే బాగుండు, అది కూడా అంతర్జాతీయ విమానాశ్రయం అయితే బాగుండు అనేటువంటి ఒక తలంపు వచ్చినప్పుడు, ఇంకా నిజం చెప్పాలంటే స్వాతంత్రం సిద్ధించి మనకి 75 సంవత్సరాలు అవుతున్నా రైలు లేని ఊళ్ళు ఎన్నో ఉన్నాయి. పోస్ట్ ఆఫీసు నామమాత్రంగా మారిపోయినాయి. జనాభాకి తగినంత ప్రాతినిధ్యంగా పోలీస్ స్టేషన్లు కానీ కోర్టులు కానీ లేవు. కానీ వీటన్నిటికన్నా మాకు నేషనల్ హైవేకి దగ్గరగా ఉన్నామా, మాకు ఫస్ట్ క్లాస్ ఏసీ బస్సులు ఉన్నాయా, ఎయిర్పోర్ట్ మాకు అరగంటలో వెళ్ళటానికి అనుకూలంగా ఉందా, మేము దేశ రాజధానికి 1.5 విమానం ద్వారా చేరుకోగలమా అనేటువంటి తలంపు ప్రజల్లో ర్యాపిడ్గా విప్లవాత్మకంగా వచ్చేసింది. కాబట్టి మరి ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం తనకున్నటువంటి పరిమిత వనరులతో తాను చేసుకోలేదు. అందువలన కేంద్రం మీద ఆధారపడక తప్పదు కదా. అంటే కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వాలని, అంటే వాటి సహకారంతోనే అక్కడ జీవనం సాగించేటువంటి పరిస్థితి. అంటే కేంద్ర ప్రభుత్వం సెంట్రల్లో ఉంటుంది కానీ దానికి వచ్చేటువంటి ఆదాయం అంతా ఎక్కడి నుంచి వస్తుందండి? రాష్ట్రాల నుంచే రావాలి. ఈ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఆదాయాన్ని వివిధ రాష్ట్రాలకు వాళ్ళు పంపిణీ చేస్తారు. ఈ పంపిణీలో ఒక రకమైనటువంటి వివక్ష కొనసాగుతుంది, పక్షపాత ధోరణి. ఎన్నికలు ఎక్కడుంటే అక్కడ ఎక్కువగా ఖర్చు పెట్టడం, తమ పార్టీని బలోపేతం చేసుకోవడం, ఇలాంటి కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయనే విమర్శ ఈ రోజున కాదండి, కాంగ్రెస్ పార్టీ యాక్టివ్గా ఉన్న రోజుల్లో కూడా ఉంది. ఇందిరాగాంధీ గారి మీద ఉంది, జవహర్లాల్ నెహ్రూ మీద కూడా ఉంది. ఇది ఒక అంశం అయితే, సౌత్ ఇండియన్ స్టేట్స్కి ఎక్కువ అన్యాయం జరుగుతోంది అనే అభిప్రాయం కూడా చాలా మందికి ఉంది. ఇది 50 ఏళ్ళ నుంచి మనం చూస్తున్నటువంటి వివక్షే.
వివక్ష. అంటే మీరు అన్నారు పోలవరము, అలాగే జాతీయ రహదారులు, విశాఖ విశాఖ ఉక్కు అన్నారు. విశాఖ ఉక్కు కూడా నిజానికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఇది సెంట్రల్ పూల్లో ఉంచడం అంటే దాన్ని నెమ్మదిగా ప్రైవేటైజేషన్ వైపుగా నడిపించక తప్పని ఒక అనివార్యత ఉంది. అంటే మీరు ఏ సెక్టర్ అయినా తీసుకోండి, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్ అనేది ఒకటి ఉంది. ఈ డిజిన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడుల ఉపసంహరణ. ఈ పెట్టుబడుల ఉపసంహరణ మీద అందులో నుంచి వచ్చే డబ్బులే బడ్జెట్ మీద ఎక్కువ, అంటే మన బడ్జెట్ ఖర్చుల్ని మెయింటైన్ చేసేటువంటి మనకు వస్తున్నటువంటి ఆదాయ వనరులు ఏమిటి అనే దాని మీద కదా దాన్ని బ్యాలెన్స్ చేసేది. ఈ బ్యాలెన్సింగ్ స్ట్రక్చర్ చూస్తే మీకు ఈ డిజిన్వెస్ట్మెంట్ నుంచి వస్తున్న డబ్బులే కీలకంగా కనిపిస్తాయి.